హలో అండి అందరికీ. నేను మా పాపకి ఉగ్గు ఎలా చేస్తున్నానో చూడండి. మీరు కూడా చేసుకోవచ్చు. 6 మంత్స్ బేబీస్ ఎవరైనా ఉన్నా మీరు కూడా చేసుకోండి. మా పాపకైతే ఇది మంచిగా పడింది. ఒకవేళ మీకు పడితే గనక కొంచెం కొంచెం ఫస్ట్ కొంచెం కొంచెం చేసుకోండి. తర్వాత పడితే మంచిగా చాలా చేసుకోండి. ఓకేనా. ఫస్ట్లో నేను కూడా ఒక చిన్న గ్లాస్ అన్నీ కలిపి ఒక టీ గ్లాస్ అంతా చేసి చూశాను. మా పాపకు మంచిగా పడింది. సో నేను ఏమేమి యాడ్ చేస్తున్నానో చూడండి. హై ప్రోటీన్ కోసము, ఇంకా బేబీ గ్రోత్ కోసము ఏమేమి ఉన్నాయో చూడండి. ఒక గ్లాస్ బియ్యానికి అన్ని రకాల పప్పులు కలిపి ఒక గ్లాస్ చేశాను. అవన్నీ కడిగి వాష్ చేసుకోవాలి. కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, మైసూర్ పప్పు, ఇంకా ఇవన్నీ కలిపి కడిగి ఆరబెట్టుకోవాలి కాసేపు. దీంట్లో సగ్గుబియ్యం యాడ్ చేశాను నేను. ఎందుకంటే వాళ్ళకి మోషన్స్ ఒకవేళ ఇవన్నీ పడక మోషన్స్ అయితే కనుక సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల మోషన్స్ కాకుండా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా ప్రోటీన్ కోసము, ఇంకెక్కువ ప్రోటీన్ కోసము జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కొన్ని పల్లీలు, కొంచెం ఓమా, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. జీలకర్ర ఓమా వాళ్ళకి అరుగుదలకి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి యాడ్ చేశాను. సో అవి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, వాళ్ళు తినగలుగుతారు. ఇంకా ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాను ఫస్టే. తర్వాత ఈ బియ్యం మంచిగా డ్రైగా వేయించుకోవాలి. బాగా మాడగొట్టకండి, లో ఫ్లేమ్లో వేయించుకోండి. పప్పులు కూడా లో ఫ్లేమ్లో కొంచెం పొడి పొడి అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని పొడి పొడిగా అయ్యే వరకు మిక్సీ వేసుకోండి, ఇవి మెత్తగా అయ్యే వరకు. సో మిక్సీ చేసే ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే ఒకేసారి ఇట్లా ఛాన్స్ ఉంచకుండా ఆపి పట్టండి. ఎందుకంటే అవన్నీ పల్లీలు ఇట్లా వేసాం కదా, ముద్ద అవ్వకుండా ఉంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత జల్లించుకోండి. ఎందుకంటే పౌడర్ రావాలి కదా, అవి పప్పులు కాబట్టి తొందరగా నలగవు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను ఇంకో ఎంత బరకగా ఉందో. అదంతా ఉగ్గు చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందుకని నేను పౌడర్ లాగా చేసుకొని మళ్ళీ జల్లించి మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత స్టీల్ డబ్బాలో పెట్టుకోండి, ప్లాస్టిక్లో పెట్టుకోకండి. ఉప్పు ఇప్పుడే యాడ్ చేయొద్దండి. సో మీ ఇష్టం ఉప్పు యాడ్ చేయడము. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉగ్గు చేసే ప్రాసెస్ని చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.